జేన్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని విశేషాలు. గాలిపాటున గెలిచి పొరపాటున మంత్రి అయ్యారన్న విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుంచుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీజేపీ పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి చేపట్టిన నిరసన దీక్షలో మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో అమలు చేయని హామీల కంటే మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ పై వ్యతిరేకతతో ప్రజలు బీజేపీకి వేద్దామనుకున్న ఓట్లు పొరపాటున కాంగ్రెస్కి పడి అధికారంలోకి వచ్చారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చేది ప్రధాని మోడీనేనని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపిస్తే తెలంగాణకి ఎలాంటి ప్రయోజనం చేకూరదన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశంలో స్కీములు స్కామ్లు తప్ప చేసిందేమీ లేదని, గత 10 ఏళ్ల కాలంలో ప్రధాని మోడీ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచారన్నారు. ప్రపంచ దేశాల్లో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక దేశ వ్యవస్థని 5వ స్థానానికి తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోడీదేనన్నారు. ఎంపీ బండి సంజయ్ని విమర్శించే నైతిక హక్కు మంత్రి పొన్నం ప్రభాకర్కి లేదని, అభివృద్ధి విషయంలో ఎంపీ బండి సంజయ్కి మంత్రి పొన్నం ప్రభాకర్కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా పాలనపై దృష్టి పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, అసెంబ్లీ ప్రభారి సత్యనారాయణ, కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి మరియు ఈ దీక్షా కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, హుస్నాబాద్ పట్టణ మాజీ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు పాల్గొని వారితో పాటు దీక్ష చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ నియోజకవర్గ బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ దీక్షా కార్యక్రమాన్ని మనం 10 నుంచి 1 గంట వరకు నిర్వహించాలని అనుకున్నాం. సమయం కూడా అయిపోయింది. మరి దీక్షా కార్యక్రమాన్ని సమన్వయకర్త సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, ఈ దీక్షా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రెడ్డి మనోహర్ రెడ్డి గారు, ఈ దీక్షలో పాల్గొన్నటువంటి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ములందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన వాళ్ళు మన 3-4 గంటల పాటు బ్రహ్మాండమైనటువంటి దీక్షను కొనసాగించడం. వచ్చిన కార్యకర్తల్లో చాలా మంది నాయకులు, కార్యకర్తలు వారి యొక్క అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. మన మనోహర్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు ఈ మధ్యకాలంలో వివరిస్తున్నటువంటి తీరు ఎలా ఉందో మన కళ్ళ పెట్టినట్టుగా మనం చూపెట్టడం జరిగింది. ప్రధానంగా కరీంనగర్ లో బీజేపీ చేతిలో 2 సార్లు సావు దెబ్బతిని డిపాజిట్ కోల్పోయినటువంటి ఈ వలస నాయకుడు మన కరూరు ప్రాంతానికి వచ్చి మాయమాటలు చెప్పి ఎమ్మెల్యే అయిపోయి మరి పార్ట్ టైమ్ గా అప్పుడప్పుడు వచ్చిపోయేటువంటి ఒక గెస్ట్ ఆర్టిస్ట్ లాగా హుస్నాబాద్ వచ్చిపోతా ఉన్నాడు. కాబట్టి ఈ గెస్ట్ మినిస్టర్ కి ఈ ప్రాంతంలో ఉండేటువంటి సమస్యలు తెలియవు. ఏ ఊరు ఎక్కడుందో కరెక్ట్ గా చెప్పంటే విత్ ఇన్ ద నో టైంలో చెప్పేటువంటి పరిస్థితి లేదు. పోయిన ప్రభుత్వమేమో గౌరవెల్లి నీళ్లను ట్రయల్ రన్ చేసి గౌరవెల్లిలో నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నామని ప్రగల్భాలు పలికారు. ఇప్పుడున్నాయేమో ఈ కాంగ్రెస్ ఇచ్చిన తర్వాత కరువు కాంగ్రెస్ తోటే పడొచ్చింది. కరువును బ్రహ్మాండంగా మోసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ గౌరవెల్లిలో నీళ్లు ఇద్దామంటే పంట కాలువలు తవ్వడానికి కూడా పంట కాలువలు తవ్వలేవు. ఇవాళ ఘోరంగా పంటలు ఎండిపోతున్నాయి. ఎండిపోయిన పంటలకు రెవెన్యూ మాన్యువల్ ప్రకారంగా ప్రభుత్వం చట్టబద్ధంగా ఇవ్వాల్సినటువంటి పంట నష్ట పరిహారాన్ని ఇవ్వమంటే ఈ వందల ఎకరాల భూమి నీటి ఎద్దడి వల్ల ఎండిపోతే కనీసం ఒక్క ఎంఆర్ఓ కానీ ఒక్క వ్యవసాయ అధికారిని కానీ పంపించి నష్టపరిహారం అంచనా వేయలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దానిలో మరి మంత్రిగా కొనసాగుతున్నటువంటి పొన్నం ప్రభాకర్ అనవసరంగా మాట కొన్ని ఊళ్ళలో ఉంటది, ఏదో చెడ్డోళ్ళు దొరికిపోతే మంచోళ్ళు ఇచ్చేది అనేటువంటి మనం సామెత ఉంటది కదా. ఏమన్నంటే బండి సంజయ్ ఏం చేసినా అడుగుతుంది. బండి సంజయ్ ఏం చేసిండో 100 సార్లు
మనం పత్రికా ముఖంగా చెప్పినాము. బండి సంజయ్ చేసినటువంటి అభివృద్ధి సాక్షాత్తు మన కళ్ళ ముందు కనబడుతుంది. నువ్వేం చేసావో చెప్పు. 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు. 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి 2009 నుంచి 14 వరకు నేను ఈ రోడ్ వేసిన, ఈ పరిశ్రమ తెచ్చిన, వీళ్ళకు నేను 10 మందికి ఉపాధి కల్పించిన అని చెప్పి అట్లా మేము చెప్పడానికి, సంజయ్ చెప్పడానికి వందల పనులు ఇవాళ మన కళ్ళ ముందు హుస్నాబాద్ లో కనబడతారు, కరీంనగర్ పార్లమెంట్ లో కనబడతారు. కాబట్టి ఏదో రాయేసి సెన్సేషన్ కోసము సంచలనం సృష్టించి తను రోజువారీగా డైలీ మరి పత్రికల్లో హైలైట్ రావడానికి ప్రయత్నం చేస్తే, రోజు ప్రెస్ మీట్ పెట్టి ఇతరులను కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తే మీ ఎంబడి పడతాం. నువ్వు ఫ్లయింగ్, నువ్వు గెస్ట్ ఆర్టిస్ట్, మంత్రివి. ఇక్కడ ఎక్కడ వచ్చినా ఏ ఊరికి వచ్చాయి ఇందాక మామూలు చెప్పారు, మా అశోక్ రావు గారు చెప్పారు, బస్సు పట్టుకొని వస్తాను. రవాణా శాఖ మంత్రి బస్సు పట్టుకొని రాలేదు కనీసం. ఇంకా చాలా మంది చాలా విషయాలు చెప్పారు. గౌరవల్లి రిజర్వాయర్ లో ముప్పు బాధలు మరి బాధపడ్డప్పుడు, కేసులు అయినప్పుడు ఆ ఊరికి పరామర్శ దాఖలాలు వాళ్ళ మీద కేసులు ఎత్తేసేటువంటి పరిస్థితి లేదు. ఇంకా చాలా విషయాలు. కాబట్టి అసందర్భంగా మాట్లాడితే హుస్నాబాద్ లో తిరిగేదేమైనటువంటి విషయం గుర్తుంచుకోవాలని, దీనికి తెగించేలా కొట్లాడడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా పొన్నం ప్రభాకర్ హెచ్చరిస్తా ఉన్నాం. పెద్దలు రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు నవీన్ మనోహర్ రెడ్డి గారు, హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నా పార్టీ తరఫున అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసిన గోప శ్రీరామ్ చక్రవర్తి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు, ఈరోజు భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గం పక్షాన హుస్నాబాద్ ప్రజలకు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఏదైతే గత ఎన్నికల్లో వారిచ్చిన హామీలను వారికి గుర్తు చేసేందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ పక్షాన ఈరోజు ఈ యొక్క దీక్షను చేపట్టడం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో కరీంనగర్లో 2009లో గెలిచిందంటే 2014 తర్వాత ఎంపీ ఎన్నికల్లో, ఎమ్మెల్యే ఎన్నికల్లో కరీంనగర్లో పోటీ చేసి అక్కడ ఓడిపోయి అక్కడ చేతులు ఎత్తేసి మొన్నటి ఎన్నికల్లో హుస్నాబాద్కు పొన్నం ప్రభాకర్ రావడం జరిగింది. నిజంగానే హుస్నాబాద్ ప్రజలందరూ కూడా ఇందాకనే మా మిత్రుడు చెప్పినట్టు స్థానికులు కాదని దూరం నుంచి వచ్చిన వాళ్ళకు, బయట నుంచి వచ్చిన వాళ్ళకు అప్పుడప్పుడు మా వాళ్ళు స్వార్థం పలుకుతూ ఉంటారు. ఈ మాయ మాటలు నమ్మి మొన్నటి ఎన్నికల్లో దీన్ని ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. 100 రోజులు చెప్పినావు. 100 రోజులలో ఈ ప్రాంత ప్రజలకు అనేక హామీలు ఇచ్చినావు. వృద్ధులకు 4000 పెన్షన్ ఇస్తా అని చెప్పినావు. ఎంతమంది హుస్నాబాద్లో ఉన్న వృద్ధులకు, వితంతులకు 4000 పెన్షన్ ఇచ్చినామని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా హుస్నాబాద్లో ఉన్న ప్రతి మహిళ అకౌంట్లో ప్రతి మహిళకు 2500 రూపాయలు ప్రతి నెల ఇస్తా అని చెప్పినాము. ఎంతమంది హుస్నాబాద్లో ఉన్న మా అక్కలకు, అమ్మలకు ఎంతమందికి 2500 రూపాయలు ఇచ్చినామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారిని మంత్రి వారిని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా హుస్నాబాద్లో ఉన్న విద్యార్థులందరికీ 5 లక్షల గ్యారంటీ ఇస్తా అని చెప్పినారు. ఎంతమందికి 5 లక్షల గ్యారంటీ ఇచ్చామని చెప్పేసి, ఎంతమంది విద్యార్థులకు ఇచ్చామని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా ఇల్లు లేని పేదలందరికీ కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పింది, మోసం చేసింది. నేను హుస్నాబాద్ ప్రజలందరికీ, ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా 5 లక్షలతో ఇల్లు కట్టిస్తా అని చెప్పినావు. ఇల్లు లేని జాగలేని వాళ్ళకు జాగా గుడిస్తా అని చెప్పినావు. మరి నువ్వు ఎంతమందికి జాగాలు ఇచ్చినావు? ఆ జాగాలు ఇచ్చిన జాగాలలో ఎంతమందికి నువ్వు 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టించినావు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంతేకాదు ఇలా రైతులకు 10,000 రైతు బంధు కాదు, మేము అధికారంలోకి వస్తే 15,000 రైతు భరోసా ఇస్తా అని చెప్పినావు.
ఎంతమంది రైతు అకౌంట్ల నువ్వు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాం. కౌలు రైతులు కూడా ఆదుకుంటా అని చెప్పినావు. కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. అదేవిధంగా రైతు కూలీలకు కూడా 12,000 రూపాయల సాయం చేసి వాళ్ళని కూడా ఆదుకుంటా అని చెప్పినావు. మరి ఎంతమంది రైతు కూలీలకు, ఎంతమంది కౌలు రైతులకు నువ్వు భరోసా ఇచ్చావని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంతేగాని ఇలా ఒకవైపు కరువుతోని పంటలు ఎండిపోతా ఉన్నాయి, ఇంకొక వైపు పండిన పంటలు కోతకొచ్చి ఆల్రెడీ కోతలు ప్రారంభమైనవి, ఐకేపీ సెంటర్లు ప్రారంభమైనవి. నువ్వు గత ఎన్నికల్లో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ఎంఎస్పి ధర ఏదైతే ఉందో 2200కు ఒకవైపు నరేంద్ర మోడీ గారు కొంటా ఉంటే దానికి 500 కలిపి బోనస్ ఇస్తా అని చెప్పేసి నువ్వు రైతులకు కూడా వాగ్దానం చేయడం జరిగింది. ఒకవైపు రైతులకు మరి కాంటా పెడతా ఉన్నారు, ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉన్నది. ఇంతవరకు ఎటువంటి స్పష్టత లేదు. నువ్వు ఇస్తా అన్న 500 బోనస్ ఏదైతే ఉందో మరి ఆ బోనస్ ఎక్కడికి పోయిందని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవన్నిటికీ సమాధానం లేదు. వీటన్నిటికీ ఎక్కడ సమాధానం చెప్తలేడు. మంత్రి గారు ఉదయం స్టార్ట్ అవుతా ఉన్నాడు, ఉదయం ఒక దగ్గర ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు, మధ్యాహ్నం ఇంకో దగ్గర పెడతా ఉన్నాడు, సాయంత్రం ఇంకో దగ్గర పెడతా ఉన్నాడు, రాత్రి ఇంకో దగ్గర పెడతా ఉన్నాడు. పొద్దున లేస్తే రాత్రి వరకు మీడియాలనే కనబడతా ఉన్నాడు, ప్రెస్ మీట్లనే కనబడతా ఉన్నాడు. ప్రెస్ మీట్లలో ఏం చెప్తా ఉన్నాడు? ఆయన ఇచ్చిన హామీలు ఏం చేసినావో చెప్పట్లేదు. ఇలా హుస్నాబాద్ ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలు ఎక్కడ చెప్పట్లేదు. ఇంతసేపు బండి సంజయ్ ఏం చేసిండు, నరేంద్ర మోడీ ఏం చేసిండని ఇందనేక మా మిత్రుడు చెప్పిండు, నువ్వు ఇదే హుస్నాబాద్ చౌరస్తాగా, నువ్వు మల్లె చెట్టు చౌరస్తాగా ఈ హుస్నాబాద్ నియోజకవర్గానికి బండి సంజయ్ కుమార్ గారు నరేంద్ర మోడీ ఏం తీసుకొచ్చిండో మా యొక్క కార్యకర్త మా మండల అధ్యక్షుడు వచ్చి నీకు సమాధానం చెప్తాడు. ఇలా 100 కోట్లతో నువ్వు తిరిగే ప్రతి రోడ్డు కూడా ఇలా బండి సంజయ్ గారు తీసుకొచ్చింది. ఇలా బండి సంజయ్ గారు ఏం తీసుకొచ్చిన విషయం పైన నేను స్పష్టత ఇస్తాం. కానీ నువ్వు ఇచ్చిన హామీలు ఇలా హుస్నాబాద్ ప్రజలకు నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటైనా నెరవేర్చావు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నించడానికే ఇలా ఇక దీక్షను చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి గారికి ఒకటే విషయం చెప్తా ఉన్నా, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ నిన్ను వెన్నాడుతూనే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ఊపదమ్ముడి మాటలకు ఇక్కడ ఎవరు భయపడటం లేడు. ఇక్కడ ఉన్నదంతా కూడా నరేంద్ర మోడీ గారి సైన్యం, బండి సంజయ్ గారి సైన్యం. మాకు పోరాటాలు కొత్త కావు, మాకు జైలు కొత్త కావు. కాబట్టి నువ్వేదో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ అహంకార పూరిత మాటలతోని నువ్వు ప్రజలు మభ్య పెట్టాలని చూస్తే హుస్నాబాద్ ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులయ్యారు. ఇక్కడ కమ్యూనిస్టులను కూడా తెరమరుగు చేసిన చరిత్ర హుస్నాబాద్ ప్రజలది. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇంటికి పంపారు, నిన్ను కూడా ఇంటికి పంపడానికి ఎక్కువ సమయం పట్టదు. కాబట్టి దయచేసి ఇప్పటి కూడా నిన్ను అడుగుతా ఉన్నాం, నువ్వు ఇచ్చిన హామీలు హుస్నాబాద్ ప్రజలకు అమలు చేసిన తర్వాత నువ్వు ఏం చేసినావో ఏమేం చేసినావో నువ్వు అడగాలని చెప్పేసి ఈ సందర్భంగా నువ్వు ఇచ్చిన హామీలను నీకు గుర్తు చేయడానికే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ దీక్షను చేపట్టడం జరిగింది. పెద్ద ఎత్తున మరి హుస్నాబాద్ నియోజకవర్గం నిన్న సాయంత్రమే పిలుపు ఇవ్వగానే ఇంత పెద్ద ఎత్తున మరి కార్యకర్తలు తరలిరావడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరొకసారి కూడా మంత్రి గారికి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసిన తర్వాతనే ఈ హుస్నాబాద్ నియోజకవర్గానికి వచ్చి నీ పార్టీకి నీ అభ్యర్థికి ఓటేయాలని చెప్పేసి అడగాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ, నీకు హామీలు అమలు చేసిన తర్వాతనే నీకు ఓటు అడిగే నైతిక హక్కు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నీకు గుర్తు చేస్తూ, మరి పెద్దలు మా యొక్క రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు వారిని మరి ఒకసారి ఈ ప్రెస్ కు అప్లై చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. పొన్నం ప్రభాకర్ రాష్ట్ర మంత్రిగా అయ్యిందంటే ఇది యాక్సిడెంటల్ మినిస్టర్ అయినా, అనుకోకుండా మంత్రి అయ్యాడు. కరీంనగర్లో 2 సార్లు చావుకే బదిలీ బీజేపీ చేతిలో. ఇది లేక కరీంనగర్ నుంచి పారిపోయి వచ్చి శరణు వచ్చి అని హుస్నాబాద్కి వస్తే
హుస్నాబాద్ ప్రజలు ఆయనను హక్కున చేర్చుకొని గెలిపించారు. నువ్వు పొరపాటున మంత్రి అయినావు, అది గుర్తుపెట్టుకో. హుస్నాబాద్ ప్రజలు గనక నిన్ను స్వీకరించకపోతే నీ రాజకీయ జీవితము సమసిపోయేది. ఈరోజు ఎగిరెగిరి పడతా ఉన్నావు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా వచ్చింది? ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం కాదు ఇది. గత 10 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఇచ్చిన హామీలు అమలు చేయని కారణంగా, అవినీతి అక్రమాల కారణంగా ప్రజలు గద్దె దింపాలని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ మోసం చేయగలిగింది. మనం చేస్తే ఏమొచ్చింది మోసం అని చెప్పేసి, మనమేమి తక్కువ తిన్నామని చెప్పేసి వీళ్ళు ఎడా పెడా హామీలు గుప్పించి ప్రజలను మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చింది. ఈరోజు ప్రజలు బీజేపీకి వేద్దామన్న ఓటు పొరపాటున అది కాంగ్రెస్ పడి కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కోరుకున్నటువంటి ప్రభుత్వం కాదు తెలంగాణ ప్రజలు ఈరోజు ఇష్టపూర్వకంగా తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం కాదు. మీరు నెగటివ్ ఓటుతోని టీఆర్ఎస్ ను ఓడించాలనేటటువంటి ఓటు మీకు పడ్డటువంటి కారణంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది తప్ప మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వం కానే కాదు. ఇది మీరు మొదలు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడుతూ ఉన్నది? మీకు రాజకీయాలు మానేయండిగా. మీరు ఎన్నికల గురించి మాట్లాడకండి, రాజకీయాల గురించి మాట్లాడకండి. ప్రజలు మీకు ఏదో రకంగా అవకాశం ఇచ్చిరు, మీరు ప్రభుత్వంలో ఉండండి, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. ఈరోజు 3వ సారి మోడీ గారు ప్రధాని కాబోతున్నారు. మీకు కావాల్సింది ఏంటంటే మీ నాయకుల యొక్క మెప్పు పొందడం కోసం. ఈ రాష్ట్రంలో కొన్ని ఎంపీలు గెలిపించకపోతే మీ నాయకుల దగ్గర మీరు ముఖం ఎత్తుకోలేరని చెప్పేసి ఎంపీలను గెలిపించమంటారు తప్ప ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు, ఈ రాష్ట్రానికి వచ్చేది ఏమీ లేదు. కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం కనుక బీజేపీ పార్లమెంటు సభ్యులను గెలిపిస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది మురికి కాలువలో వేసినట్టే. ఎంపీలను గెలిపిస్తే వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదని చెప్పేసి ఈరోజు నేను ఈ యొక్క తెలంగాణ ప్రజలకి అదేవిధంగా కరీంనగర్ ప్రజలకి నేను తెలియజేస్తా ఉన్నాను.